వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి ఇప్పటికే ఒక రూపం రావడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారుగా పనిచేసినటువంటి సోమయాజులు గారు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సలహాదారు, సిజిసి సభ్యులు, ఆయన ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ గారు, అదేవిధంగా మైసూరారెడ్డి గారు, వీరి ఆధ్వర్యంలో ఇప్పటికే 3 ఏళ్లుగా ప్రజల మధ్య ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలేంటి, వాటిని ఎట్లా పరిష్కరించాలనేటటువంటిది మేనిఫెస్టోలో రూపొందించడం కోసం ప్రజల మేనిఫెస్టోగా ఇప్పటికే కసరత్తు చేయడం జరిగింది. తుది రూపం ఇవ్వడం కోసం ఈరోజు మరికొంతమంది ముఖ్య నేతల ఆధ్వర్యంలో మేనిఫెస్టోకి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో సీనియర్ నాయకులు మైసూరారెడ్డి గారితో పాటు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా గట్టు రామచంద్రరావు గారు, జూపుడి ప్రభాకర్ గారు, వాసిరెడ్డి పద్మ పాల్గొనడం జరిగింది. దాదాపుగా ఒక స్థాయిలో మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ఏ విషయాలు ఉండాలి, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిని ముందుకు తీసుకుపోయే విధంగా చోటు చేసుకోవాల్సినటువంటి అన్ని అంశాలని మేనిఫెస్టోకు సంబంధించినంత వరకు సీనియర్ నాయకులు సోమయాజులు గారి ఆధ్వర్యంలో ఇప్పటికే డిస్కస్ చేసి ఉన్నారు. తొందరలోనే బహుశా కొద్ది రోజుల్లో మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక తుది రూపం ఇవ్వడం జరుగుతుంది. మేము ఖచ్చితంగా చెప్పగలం, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేటటువంటిది ఇది ప్రజల మేనిఫెస్టో అనేటటువంటి స్పష్టంగా చెప్పగలం. ఎందుకంటే 3 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈరోజు ప్రజలకు చేయాల్సినటువంటి మేలేమిటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లా అయితే అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా పాలన సాగించారో, సంక్షేమాన్ని ప్రజలకు అందించారో, అదే మార్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా ఏర్పడినటువంటి పార్టీగా ఈ రోజున ప్రజల సంక్షేమాన్ని ఎవరు ఊహించినటువంటి స్థాయిలో మరింత ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తపన. అందులో భాగంగానే ఇప్పటికే మేనిఫెస్టో సంబంధించి అనేక సార్లు మేనిఫెస్టోని రూపొందిస్తున్నటువంటి, మేనిఫెస్టో సంబంధించినటువంటి పనిచేస్తున్నటువంటి అనేక నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చాలాసార్లు మాట్లాడి ఉన్నారు. కనుక ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో అనేటటువంటిది ప్రజల ఆకాంక్షల్ని 100కి 100 పాళ్ళు నెరవేర్చేటటువంటి మేనిఫెస్టోగా ఉండబోతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు, మేము ఏది చెప్తామో అది చేస్తాము. ఖచ్చితంగా ఈరోజు ప్రజలకి ఏమి చెప్పాలి, ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడడానికి ఎంతవరకైనా పోవాలి, ఎంత కష్టమైన ప్రజలకు అది పని చెయ్యాలి అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మాట. కనుక ఆ మాటకు కట్టుబడే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ప్రజల జీవితాలని 100కి 100 పాళ్ళు మెరుగుపరిచే విధంగా రూపుదిద్దుకోబోతోంది. అతి తొందరలో ప్రజల ముందుకి మేనిఫెస్టో రాబోతుంది అనేటటువంటిది కూడా తెలియజేస్తున్నాం.